అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఇవాళ వీడియోలో మనకి ఆషాఢ పంచమిన జరుపుకునే స్కంద పంచమి, అలాగే మరుసటి రోజు కుమార షష్ఠి 2 రోజులు కూడా చేసుకునే ఈ పూజా విధానం ఇంట్లో ఏ విధంగా చేసుకోవాలి, దేవాలయానికి వెళ్తే కనుక స్వామివారికి అభిషేకం అది ఎలా చేసుకోవాలి అనేది పూర్తిగా వివరాలతో ఈ వీడియోని షేర్ చేస్తున్నాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. పిల్లల కోసం చూస్తున్న వాళ్ళు కానీ, లేదా పిల్లల ఆరోగ్యాలు ఎప్పుడు కూడా ఏదో ఒక ఇబ్బందులు పడుతున్న వాళ్ళు కానీ, లేదంటే ఉద్యోగాలు వివాహ ప్రయత్నాల్లో ఉన్న వాళ్ళు కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధిస్తే చాలా మంచి ఫలితాలు ఉంటాయి. కాబట్టి అందులో ఇప్పుడు మనం ఆషాఢ మాసంలో వారాహి నవరాత్రులు జరుపుకుంటున్నాము. కాబట్టి 5వ రోజుగా పంచమి రోజున స్వామివారిది, అలాగే కుమార షష్ఠి అని చెప్పి మరుసటి రోజు కూడా చేసుకుంటూ ఉండాలి. అయితే ఇంట్లో చేసుకునే వాళ్ళైతే కనుక స్వామివారి చిత్రపటాన్ని అయితే ఈ విధంగా పెట్టుకోండి. చిన్న విగ్రహాలు ఉంటే కనుక విగ్రహాన్ని పెట్టుకొని స్వామివారికి ఈ రోజున అభిషేకం చేస్తే చాలా మంచిది. ఇక్కడ నేను పసుపు, కుంకుమ, గంధం ఇటువంటి నీళ్ళతో చేసుకోవచ్చు. ముఖ్యంగా వచ్చేసి ఆవు పాలతో చేసుకోండి, చాలా మంచిది. పిల్లల కోసం చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో స్వామివారికి ఆవు పాలతో చేసినప్పుడు ఆ ఆవు పాలల్లో మనం స్వామివారికి అభిషేకం అయిన తర్వాత కొంచెం విభూది కలుపుకొని ఆ తర్వాత వాటిని తాగితే వాళ్ళకి ఎటువంటి గర్భకోశ సమస్యలున్న ఆడవాళ్ళకి తొలగిపోతాయని, తొందరగా సంతానం కలుగుతుందని చెప్తూ ఉంటారు. అంటే మంచి ఆరోగ్యంగా అవి పనిచేస్తాయిట స్వామివారి అభిషేకం చేసిన పాలు. కాబట్టి అలా స్వామివారికి పాలతో అభిషేకం చేసుకునే వాళ్ళైతే కనుక ఆ పాలని ఆ విధంగా చేయండి. అదేవిధంగా వాటర్తో చేసిన వాళ్ళైతే కనుక ఆ వాటర్ ఇల్లంతా చల్లేసి ఏదైనా పచ్చని చెట్టు మీద అట్లయితే పోసేయండి. మళ్ళీ తర్వాత స్వామివారి చిత్రపటాన్ని కానీ, లేదా ఈ విధంగా విగ్రహాన్ని కానీ ఉంటే అభిషేకం చేసుకున్న తర్వాత శుద్ధి చేసి పెట్టుకోండి. అయితే మనకి వారాహి నవరాత్రులు రాత్రులు పూజ చేస్తూ ఉంటాం కదా, రాత్రులు పూజ చేసేవాళ్ళు ఇవాళ మనకి బుధవారం 10వ తారీఖు రాత్రి పూజ చేసుకుంటాం. అయితే ఈ గురువారం పంచమి తిథి అనేది మనకి గురువారం ఉదయానికి ఉంది. కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ చేయాలి అనుకున్న వాళ్ళు జూలై 11వ తారీఖు స్కంద పంచమి ఉదయానికి మనకి పంచమి తిథి ఉంది సూర్యోదయానికి. కాబట్టి స్వామివారి పూజ చేయాలనుకున్న వాళ్ళు గురువారం 11వ తారీఖు చేయాలి. ఈ పూజని మీరు స్కంద పంచమి రోజు చేసుకోవచ్చు. ఒకవేళ ఆ రోజు కుదరకపోతే శుక్రవారం కుమార షష్ఠి అంటే మరుసటి రోజు, అంటే ఆషాఢ మాసంలో ప్రతి నెల కూడా మనకి పంచమి షష్ఠిలు వస్తూ ఉంటాయి. ఒక్కొక్క మాసానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. కాబట్టి ఆషాఢ మాసంలో వచ్చే పంచమిని షష్ఠిని కలిపి స్కంద పంచమి అని, షష్ఠిని అయితే కుమార షష్ఠి అని అంటారు. కాబట్టి ఎవరైతే స్వామివారికి పూజ చేయాలి అనుకున్న వాళ్ళు జూలై 11వ తారీఖు లేదా 12వ తారీఖు శుక్రవారం కూడా చేసుకోవచ్చు. ఈ పూజని 2 రోజులు కూడా చేసుకోవచ్చండి. కొంతమంది ఈ స్వామి పూజ చేసుకునే వాళ్ళు ఉపవాసం ఉంటారు. అటువంటి వాళ్ళు ఏంటంటే పంచమి అంతా కూడా ఉపవాసం ఉండి షష్ఠికి పూజ చేసుకొని స్వామివారికి ఆ రోజు ఉపవాసాన్ని విడుస్తారు. ఒకవేళ ఉపవాసం ఉండలేకపోతే మీరు పంచమి రోజైనా ఈ పూజ చేసేసుకోవచ్చు, లేదా షష్ఠి రోజైనా చేసుకోవచ్చు. ఉపవాసం కంపల్సరీ అయితే ఏం కాదు. మీరు ఆరోగ్యం మీది ఎంతవరకు సహకరిస్తుందో చూసుకొని దాని ప్రకారం చేసుకోండి. ఎప్పుడైనా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధిస్తున్నప్పుడు మీరు చేయగలిగితే ఎర్రవత్తులతో దీపారాధన చేయడం, స్వామికి అభిషేకం చేసుకోవడం, సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం ఉంటుంది, ఆ స్తోత్రాన్ని పఠించడం, కుదిరితే కనుక కనీసం 3 సార్లు పఠించడం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టోత్తరం చదువుకోవటం, అలాగే నాగేంద్ర స్వామి అష్టోత్తరం, స్వామివారిని స్కందుడు అని, షణ్ముఖుడు అని, నాగేంద్ర స్వామిగా, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిగా ఇలా రకరకాలుగా పిలుస్తూ ఉంటారు కదా. షణ్ముఖుడు అని కూడా స్వామివారికి పేరు. కాబట్టి మీరు కుదిరితే 6 ఒత్తులతో కూడా దీపారాధన చేసుకోవచ్చు. అలాగే స్వామి పూజ చేస్తున్నంతసేపు కూడా ఏవైనా మీరు అష్టోత్తరాలు అవి చదువుతున్నప్పుడు ఎర్రటి అక్షింతలు, ఈ విధంగా ఎర్రటి పూలను పూజలు అయితే ఉపయోగించండి. అలాగే విభూది అన్నా కూడా ఆయనకి ఇష్టం కాబట్టి విభూతితో కూడా అర్చన చేసుకున్నారనుకోండి, ప్రతిరోజు కూడా బయటకు వెళ్తున్నప్పుడు కానీ ఇంట్లో ఉన్నప్పుడు కానీ ఆ విభూతిని స్నానం చేసిన తర్వాత ఉదయం ప్రతిరోజు కూడా నుదుటున ధరిస్తే చాలా మంచిది. ఆరోగ్య సమస్యలు ఉండవు. అలాగే చర్మానికి సంబంధించిన సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు, వివాహ ప్రయత్నాల్లో ఉండి సరిగా అవి సెట్ అవ్వక ఇబ్బంది పడుతున్న వాళ్ళు, లేదా పిల్లలు పుట్టి చనిపోవడం కానీ, అటువంటి ఏదైనా ఆరోగ్య సమస్యలతో పుడుతున్నప్పుడు కానీ, అటువంటి వాళ్ళందరూ కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని సంతానం కోసం ఎక్కువగా పూజిస్తూ ఉంటారు. అలాగే ఉద్యోగ ప్రయత్నాలు కానీ ఏ సమస్య అయినా సరే స్వామివారి ముందు విన్నవించుకొని ఈ స్కంద పంచమి రోజు అంటే జూలై 11వ తారీఖు లేదా కుమార షష్ఠి 12వ తారీఖు ఈ 2 రోజుల్లో ఈ పూజని ఇంట్లో మీరు ఈ విధంగా ఈ 2 రోజుల్లో ఎప్పుడైనా చేసుకోవచ్చు. అయితే ఉదయం చేయాలా సాయంత్రం చేయాలా అంటే స్వామివారి పూజని ఉదయం చేసుకుంటే సరిపోతుంది. అయితే ఇంట్లో ఒకసారి పూజ చేస్తే కనుక సాయంత్రం కూడా మరొకసారి దీపారాధన చేసి పండు కానీ పాలు కానీ నైవేద్యం పెట్టాలి. ఇక్కడ నేను ప్రస్తుతానికి మీకు పాలు నైవేద్యంగా పెట్టి చూపిస్తున్నాను కదండి. ఈ రోజున ఇంట్లో పూజ చేసుకున్న వాళ్ళు మీరు నువ్వులు చిమ్మిరి చేస్తాం కదా, అది కూడా మన ఒకళ్ళు ఎలా చేయాలని అడిగారు. మనకి తెల్ల నువ్వులు ఉంటాయి కదా, ఆ తెల్ల నువ్వుల్ని ఏమి వేయించకూడదు, డైరెక్ట్గా పచ్చివే ఒకసారి మిక్సీ పట్టేసి కొంచెం మెత్తగా అయిన తర్వాత దాంట్లో బెల్లం కలిపి ఇంకోసారి మిక్సీ పట్టేస్తే మనకి మెత్తటి ముద్దలాగా అవుతుందనమాట. దాన్ని నువ్వుల చిమ్మిరి అని అంటాం కదా. ఆ నువ్వుల చిమ్మిరిని స్వామి
స్వామివారికి నైవేద్యంగా నివేదన చేయాలి. అలాగే ఆవు పాలని అభిషేకం చేస్తాం కదా, మిగతా ఆవు పాలని స్వామివారి దగ్గర అయితే పెట్టండి. ఇవన్నీ కూడా మన పూజ అయిపోయిన తర్వాత మన ఇంట్లో అందరం కూడా ప్రసాదంగా తీసుకోవచ్చు. అలాగే పచ్చి చలిమిడి, వడపప్పు, అరటిపళ్ళు ఇటువంటివన్నీ కూడా స్వామివారికి నివేదన అయితే చేయవచ్చు. ఇంట్లో చేసుకునే పూజా విధానం చాలా సింపుల్గా స్వామివారికి ఈ విధంగా చేసుకుంటే సరిపోతుందండి. అయితే మీరు ఎవరైనా దేవాలయానికి వెళ్ళి చేసుకుంటామో ఇంట్లో చేసుకోవడానికి అవ్వదు అనుకున్న వాళ్ళు ఈ విధంగా జంట నాగులుగా ఉన్న స్వామివారి విగ్రహాల దగ్గరికి వెళ్ళి ఒక విగ్రహాన్ని, ఎక్కువ విగ్రహాలు ఉంటే గనక ఒక విగ్రహాన్ని దగ్గర స్వామివారి నీళ్లతో కడగటం, ఆ తర్వాత ఆవు పాలు కానీ ఇలాంటివి ఏదైనా ద్రవ్యాలతో అభిషేకం చేసుకోవటం, ఆ తర్వాత మళ్ళీ స్వామివారిని జలంతో అభిషేకం చేసిన తర్వాత గంధం కానీ పసుపు కానీ స్వామివారికి అలంకరించడం, ఆ తర్వాత దీపారాధన చేయడం, ఇవన్నీ చేయాలి. అయితే ఇది మగవాళ్ళు కూడా చేయవచ్చా అని ఒక వీడియోలో కామెంట్లు అయితే అడిగారండి. ఇక్కడ నేను చూపిస్తాను చూడండి. ఈ విధంగా మగవారు కూడా చేస్తారనమాట. సుబ్రహ్మణ్య స్వామికి ఏదైనా ఉద్యోగ ప్రయత్నాలు అయితే దూరాలు వెళ్ళి చదవాలి అనుకున్న వాళ్ళు, ఏదైనా సీటు కోసం చదువుల్లో కానీ ఉద్యోగాలు కానీ చూస్తున్న వాళ్ళు, అటువంటి వాళ్ళందరూ ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామి పూజ చేసుకుంటారన్నమాట. మగవాళ్ళు కూడా, అది వయసుతో సంబంధం లేదు. చిన్నపిల్లల చేత కూడా వాళ్ళకి చదువులో విద్యలో బాగా రాణించాలని చెప్పి చిన్నపిల్లలు కూడా ఈ అభిషేకాన్ని స్వామివారికి చేసుకుంటే చాలా మంచిది. ఈ విధంగా మనకి రావి చెట్టు, వేప చెట్టు కలిసి ఉన్న చోట మనకి స్వామివారి విగ్రహాలు ఉంటుంటే, కొన్ని చోట్ల చెట్లు లేకపోయినా స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఉంచుతారు. అటువంటి చోట మీరు అభిషేకం చేసుకోవచ్చు. మీకు పూర్తిగా అలంకరించి పసుపు లేదా గంధం రాసి స్వామివారికి పూజ చేయడానికి వీలు లేకపోతే కనీసం నీటిని కానీ లేదా ఆవు పాలను కానీ అభిషేకం అయితే చేసిరండి. ఆ రోజున మీరు పూజ చేసినంత ఫలితం అయితే వస్తుంది. ఈ విధంగా మనకి చాలా విగ్రహాలు ఉన్న చోటకి వెళ్తే మీరు ఏదో ఒక విగ్రహం దగ్గర పూజ చేసుకోవచ్చు. కొన్ని చోట్ల 1-2 విగ్రహాలే ఉన్నప్పుడు కనీసం మీరు నమస్కారం చేసుకొని రావటం, లేదా కొన్ని గుళ్ళల్లో సుబ్రహ్మణ్యేశ్వర విగ్రహానికి అభిషేకాలు ఈరోజు ప్రత్యేకంగా చేస్తూ ఉంటారు. మీరు అలా చేయించుకోవాలి అనుకుంటే కనుక ఇంట్లో చేసుకోవడానికి అయినా అవ్వకపోయినా కూడా దేవాలయానికి వెళ్ళి మీరు స్వామివారికి ఏదైనా ద్రవ్యాలను ఇచ్చి మీ గోత్రనామాలు చెప్పి అభిషేకం చేయించుకున్నా కూడా దేవాలయంలో చాలా మంచిది. ఇలాంటి విగ్రహాలకైతే ఇదిగో చూసారు కదా, ఈ విధంగా మీరే చేతిలో చేసుకోవచ్చు. నేను అలా ఒక కామెంట్ కూడా అడిగారు, మీకు ప్రూఫ్తో సహా చూపిద్దామనే ఉద్దేశంతో నేను టెంపుల్కి వెళ్ళినప్పుడు అక్కడ చేసుకుంటున్న వాళ్ళకి మీకు చూపిస్తున్నాను. ఈ విధంగా చక్కగా మగవాళ్ళు కూడా చేసుకోవచ్చండి. చాలా చాలా మంచి ఫలితాలు అయితే వస్తాయి. జూలై 11 కానీ 12 కానీ స్కంద పంచమి, కుమార షష్ఠి రోజు తప్పనిసరిగా కుదిరిన వాళ్ళంతవరకు కూడా స్వామివారిని చేసుకోండి. వారాహి అమ్మవారి పూజ ఇంట్లో చేస్తున్నాం కదా అని చెప్పి ఇదేమీ మానక్కర్లేదు. ఒక పక్కగా స్వామివారి పటం కూడా పెట్టుకొని మీరు కావాలంటే పూజను కూడా చేసుకోవచ్చు. ఇలా దేవాలయాన్ని కుదిరిన వాళ్ళు ఈ విధంగా చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన అనేది అన్ని సమస్యలను కూడా పోగొట్టి చాలా మంచి ఫలితాలను అయితే ఇస్తుంది. సాధ్యమైనంత వరకు పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా చేసుకోదగ్గ పూజ. ఏం తినకుండా ఉండాలనంటే పూజ చేసుకునే వరకు మీరు పాలు అటువంటివైనా కాఫీ కానీ అటువంటివి తాగొచ్చు. పూజ చేసుకున్న తర్వాత మీరు యథావిధిగా అన్నీ తినేయచ్చండి. అయితే నాన్ వెజ్ తినకండి. ఈ పూజ చేసుకున్నప్పుడు తరిగిన కూరలు తినరు అని అంటారు. సుబ్రహ్మణ్య స్వామికి ఏ రోజు ఆరాధించినా కోసిన కూరలు తినరనమాట. అంటే కొంచెం చేతితో చిదిమేసి వేసుకోవడం కానీ పప్పులు కానీ అలాంటివి తినాలి, కానీ నాన్ వెజ్ తినకూడదు. కోసిన కూరలు కూడా తరిగినవి తినకుండా ఉండండి. ఉల్లి వెల్లుల్లి అటువంటివి తినకండి. ఇది ఒక్కరోజు చాలా సింపుల్గా నియమాలు పాటిస్తూ స్వామివారి ఆరాధన చేసుకుంటే చాలా ఫలితాలు మాత్రం చాలా రెట్టింపుగా ఉంటాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, వీళ్ళు కూడా అందరూ స్వామివారి పూజ ఎలా చేస్తున్నారు. అలాగే ఇంట్లో నిత్య పూజ దగ్గర మాకు ప్లేస్ లేదు, సపరేట్గా ఒక చోట పెట్టుకున్నాము అనుకున్న వాళ్ళైతే కనుక రేపు స్కంద పంచమి చేసుకుంటే మళ్ళీ మీరు సాయంత్రమే ఉద్వాసం చెప్పేయండి. మరుసటి రోజు ఫ్రైడే అయ్యింది, మాకు 2 రోజులు ఎటువంటి ఇబ్బంది లేదనుకుంటే 2 రోజులు చక్కగా స్వామివారికి దీపారాధన చేసుకోండి ఇంట్లో. శుక్రవారం కదిలించి తీయకండి, మళ్ళీ శనివారం మార్నింగ్ తీయాల్సి వస్తుంది. కాబట్టి మీరు చూసుకొని నిత్య పూజ దగ్గర ప్లేస్ ఉంటే అక్కడే చేసేసుకోండి. సపరేట్గా పీఠం పెట్టిన వాళ్ళైతే కనుక మీరు శుక్రవారం చేసుకున్న శనివారమే, గురువారం చేసుకుంటే గురువారం సాయంత్రం కదిలించేయండి, లేదా మళ్ళీ శనివారం మార్నింగే మరొకసారి స్వామివారికి దీపారాధన చేశాక మాత్రమే కదిలించాలి. ఇది గుర్తుంచుకోండి. ఈ వీడియో ఇంతేనండి. స్కంద పంచమి, కుమార షష్ఠి స్వామివారి పూజ గురించి ఈ వీడియోలో ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం.